దానికి మీరు బయట పెద్ద మనుషులు, బయట బుద్ధిమంతులు, దగ్గరకు వస్తేనే కృష్ణుడు. ఇదేంటి చేతుల ప్యాకెట్? మంచి ప్రెజెంటేషన్ నాకా? నచ్చలేదు. సెలక్షన్ కూడా అనుభవం ఉంటే ఆడవాళ్ళ అభివృద్ధిని ప్రతిఘటించడంలో ఇంత ఆరిపోయిన వారు అనుకోలేదు. ఎలా ఉన్నాయని చెప్పలేదు. చాలా బాగున్నాయి. నా కళ్ళతో చూసి తెచ్చినట్టు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నువ్వు ఎప్పుడు నా కళ్ళలో ఉంటావు, అందుకని నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటావు. ఇదేంటి? ముచ్చడి కోసం తీసుకొచ్చిన ముద్దు కాకు. నగులు కాలేజీని నాశించేది పవిత్రమైన మంగళసూత్రం ఒకటి నేను కోరేది. నిజానికి ఇది ఆ మంగళమైతే నా ఆనందం పొంగిపోయేది. నాకు తెలుసు కదా, కానీ ఆ ముహూర్తం ఇంత తేలిక కాదు. అదంతా వైభవంగా జరగాలి, కానీ దానికి కాస్త ఎవరి కావాలి. ఇప్పుడు తప్పకుండా తెలుస్తాను. నా మాట మీద నమ్మకం లేదు. ఇదిగో మాటి మాటిగా అన్నారంటే నేను ఊరుకోను. అసలు కానీ ఉన్నట్టుంటే ఇవ్వం ఎందుకు తీసుకొచ్చారు? రేపు నా పుట్టినరోజు. అయితే రేపంతా మీరు నాతోనే గడపాలి. ఏమండి, రేపు మీ పుట్టినరోజు పండుగ కదా అని ఎంతో మనసు పడి ఈ దోవటి లాంచి తెచ్చాను. ఎలా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్స్. కానీ దోవటి పెట్టుకోవడం అంటే నా పెద్ద పరీక్ష, పబ్లిక్ ఎగ్జామినేషన్. అలా అంటే కాదు, మీరు దోవటి కట్టుకుంటే కార్తీకేయులా కనిపిస్తారు. ఆ అందం చూడటానికి ఈ రెండు కళ్ళు చాలు. అదేం కుదరదు, నేను కట్టుకోవాల్సిందే. అలాగే తప్పకుండా కట్టుకుంటాను. నీ ముచ్చలు తెచ్చడం కంటే ముచ్చలు ఇంకేముంది, కానీ నీకోసం నేను ఇష్టం చూడు. మీరు ఆశయంతో తెచ్చినవి నాకు అపూర్వంగానే ఉంటాయి. వెరీ గుడ్. ఏమండి, మీరు తెచ్చిన 6 చీరలు, ఇచ్చిన 12 చీరలకు బిల్లు చూసుకోలేదా? మీరు ఎన్నో విషయాల్లో ఎంతో తెలివిగా మేనేజ్ చేస్తారు. నీటిలో ఇలా బోల్తా పెట్టారు. అదేం కాదు, ముందు వెళ్ళి ఏమిటో తెలుసుకోండి. అదే కదా. అదే ఎవరు బాబా నువ్వు? నీ పేరు రోహిణి. మన పేరు లక్ష్మి. నీ డాడీ పేరు గౌరీ. ఇక్కడున్నావా? నీకోసం షాప్ అంతా వెతుకుతున్నాను. మీరు? నా పేరు రాధ. మమ్మీ అంటే చీర పట్టుకుంటే ఎవరైనా ఆశ్చర్యం వేసింది. తీరా చూస్తే పాప అది చురుకైంది. ఈ చీర చూస్తే అనుకున్నాను మమ్మీ. దేవి గాగా చీర పట్టుకుంది. అదే మీ ఆయన అయితే నువ్వే అప్పుడు ఇలా ఉదమ్మ చేసుకునేవాడు. మా అమ్మ మాట తీరాను. అదే ఆ ప్యాకెట్లన్నీ కాళ్ళ పెడతా. ఇంతకీ ఈ చీర ఎక్కడ కొన్నారు? ఎంతైంది? ఇది మా వారు కొనుక్కొచ్చారండి. ఖరీదంతా తెలీదు, కానీ నాకు నచ్చిన చీర. అవును, మీరు ఎక్కడ కొన్నారు? నాకు మా వారే కొనుక్కొచ్చారు. ఈ చీర అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మీ వారిది మా వారిది ఒకే అభిరుచి అవటం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మీకు నాకు నచ్చడం కూడా అలాగే ఉంది. మా ఇద్దరికి ఏ జన్మలోనూ స్నేహం అయి ఉండొచ్చు.